అనుకుంటే మహామహుల్నే ముంచి అవతల పడేశారు. సొంత పార్టీలో ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా లాంటోడే పరిగెత్తుకెళ్లి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది. జస్వంత్ సింగ్ పక్కెళ్ళి పడుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి లాంటి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసిన వాళ్ళు. ఉమాభారతి లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వసుంధర రాజు లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కడున్నాడో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రమణ్ సింగ్ని పక్కన పడుకోబెట్టారు. కాబట్టి వాళ్ళ దగ్గర రాజకీయాల్లో కావాల్సినటువంటిది ధైర్యము, తెగింపే కానీ చూసి చూడనట్టు పోదాం అనే తత్వం కాదు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ బాగు అన్నది మాత్రమే వాళ్ళ లైఫ్ అంబిషన్. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్. ఆ తర్వాత పొత్తులు ఇవన్నీ బెస్ట్ అయితే అవి చేసుకుంటారు అంతే. లేకపోతే రెస్ట్ తీసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే లక్షణం లేనివాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా అంత సులభం కాదు. ఏది మన దగ్గర ఒక లోపల ఒక కుచ్చితపు బుద్ధితో వెళ్ళి వాళ్ళ ఎదురుగుండా కూర్చుని వాళ్ళని కన్విన్స్ చేయడం అసాధ్యమైన పని. కానీ